కోర్టుల్లో తరచూ ఎదురు దెబ్బలు తినేటటువంటి జగన్ సర్కార్కి ఒక పాజిటివ్ జడ్జిమెంటు, అది కూడా స్ట్రాంగ్ అయినటువంటి జడ్జిమెంటే వచ్చింది. ఇదేంటంటే కర్నూలు జిల్లాలో పలు సర్వే నెంబర్లో 130 ఎకరాల భూమిని ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. హైకోర్టులో దీని మీద అది ఆపేయాలంటూ పిటిషన్లు వేశారు. పిటిషన్ల తరపు న్యాయవాది రతంగపాణిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్ఆర్బీసీ చుట్టుపక్కల ఇళ్ల నిర్మాణం వల్ల ప్రజలకు ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పిటిషన్ల తరపు న్యాయవాది వాదించారు. ఇదేందో మరి ఇల్లు కడితే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఏంటో అర్థం కాలే. నీటిపారుదల కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల నిర్మాణం వల్ల భవిష్యత్తులో వరదలు సంభవిస్తే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయని, కాలం భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన భూమి నిరుపయోగంగా ఉందన్న కారణంతో తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వోత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. అయితే ఈ వాదనలు అదర్ పేజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తోసిపుచ్చారు. పిటిషనర్లు సదరు భూములను ఆక్రమించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారని, అందుకే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. కాలువ బఫర్ జోన్లోని భూమి జోలికి వెళ్లలేదని చెప్పారు. 130 ఎకరాలను తీసుకోవడం వల్ల ఎస్ఆర్బీసీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పిటిషనర్లు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఆందోళనతోనే వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. ఈ భూములు నివాసయోగ్యమైనవేనని అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాతనే ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు వేధించారు. ఆ భూములు జీవో 510 పరిధిలోకి రావని చెప్పారు. ఇప్పటికే ఆ భూముల్లో లేఅవుట్లు సిద్ధం చేశారని, అంతర్గత రోడ్లు కూడా వేశారని, హద్దు రాళ్లు నాటడం పూర్తయిందని సుధాకర్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. కాలువకి ఇరువైపులా 30 మీటర్ల బఫర్ జోన్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేసేందుకే పిటిషన్లు దాఖలు చేశారని చెప్పారు. ఈ వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదన్నారు. దీని మీద పేదలకు ఇళ్లు కల్పించడం రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తద్వారా రాజ్యాంగం పేదలకు కల్పించిన హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. ఓసారి పరిహారం చెల్లించి భూమిని సేకరించిన తర్వాత ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు ఉంటాయని చెప్పింది. పరిహారం అందుకున్న వాళ్ళు ఆ భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులను ప్రయోజనాలు కోరలేరని పేర్కొంది. పరిహారం చెల్లించి సేకరించిన భూమిని ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయం అయినప్పుడు, విస్తృత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం బానుముక్కల, బాతులూరుపాడు, యనకండ్ల, బనగానపల్లి గ్రామాల పరిధిలో భూములకు సంబంధించి ఈ ఇష్యూ వచ్చిందన్నమాట.